ఏఐసిసి సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సభకు నమస్కారం. రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీచంద్రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని ఏర్పాటు చేసిన నారాయణపేట శాసనసభ నియోజకవర్గ స్థాయి సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 120 రోజుల క్రితము ఇదే గడ్డ మీద మీ అందరి సాక్షిగా కాంగ్రెస్ పార్టీని, మీ బిడ్డగా పర్ణిక రెడ్డిని గెలిపించండి, ఆశీర్వదించండి అంటే రేవంత్ అన్న మాటను తీసివేయకుండా ఆయనకు అండగా కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఏ రకంగా అయితే గెలిపించిండ్రో మళ్ళీ 4 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. యావత్ భారతదేశం ఎన్నికలకు పోయింది. 120 రోజుల్లోనే ఆ రోజు ఇదే వేదికగా మీ అందరి సాక్షిగా ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఏదైతే హామీ ఇచ్చిండో, ఏదైతే నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించిండో అది నమ్మి మీరు ఓటేస్తే 120 రోజుల్లో ఏం జరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. యావత్ భారతదేశం నివరబోతా ఉంది. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై 120 రోజుల్లోనే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కళ్ళల్లో కాంతి చూసే విధంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ఒకే ఒక్క నాయకుడిగా ఈరోజు యావత్ భారతదేశంలో కొనియాడబడుతున్నారు. మన అందరి ప్రియతమ నాయకుడిగా, ఈ గడ్డ బిడ్డగా పాలమూరు మట్టి పరిమళంలో పరిమళించి రాజకీయ వటవృక్షమై ఈరోజు మన ముఖ్యమంత్రిగా మన ముందున్నటువంటి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు, నేను కానీ మీ పార్లమెంటు అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారు ఢిల్లీ పోతుంటాం, బాంబే పోతుంటాం, ఛత్తీస్గఢ్ పోతుంటాం పార్టీ పని మీద. ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నారు, क्या हो रहा संपत जी, आपका सीएम साहब दिखने को छोटा दिखता मगर क्या काम कर रहा जी, कोई भी नहीं सोचे ऐसा कर सकता बोल के ఎవరు కూడా ఈ రకంగా చేస్తారని ఊహించలేదు. ఎట్లా చేస్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన అడుగుతా ఉన్నారు. అది మన బిడ్డ గౌరవం, మన పాలమూరు గౌరవం దశ దిశలా యావత్ భారతదేశంలో మారుమోగుతా ఉంది. దానికి కారణం మీ అందరూ అండగా నిలిచిండ్రు, వారు చెప్పినటువంటి ఆలోచనలకు అనుగుణంగా నడిచినారు కనుకనే ఈరోజు మనకు ఆ గౌరవం దక్కింది. మళ్ళీ అదే గౌరవం దక్కాలంటే మన నాయకుడిగా రేవంత్ రెడ్డి గారికి నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. రేపు రాబోయే ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి గారిని గెలిపిస్తేనే ఇంకా ధైర్యంగా అనేక కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక 2 విషయాలు చెప్తా. ఏ 6 గ్యారంటీల పేరు మీద అమలు చేసి ఈరోజు చారిత్రాత్మకమైన ముఖ్యమంత్రిగా 29 రాష్ట్రాల్లో కొనియాడబడతా ఉన్నాడో, ఈరోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నిన్ననే నరేంద్ర మోడీ చక్కగా 36 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఒక్క అక్షరం ముక్క కూడా, ఒక్క పదం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం విషయంలో కానీ లేదు వారి మేనిఫెస్టోలో. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా వచ్చేవాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్క ముక్క లేదండి మీకు సంబంధించింది, మనకు సంబంధించింది, మహబూబ్నగర్ పార్లమెంట్కు సంబంధించింది,
నారాయణపేటకు సంబంధించింది ఒక్క ముక్క కూడా లేదు. ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నైతిక హక్కును కోల్పోయిందో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంకొక పార్టీ ఏం తొక్కిండో తెలియదు రేవంత్ అన్న, కానీ కనబడకుండా భూ పాతాళానికి పోయింది బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ. ఎట్లా దొక్కిండో మీరే చూసిర్రు, ఎన్నిసార్లు దొక్కిండో మీరే చూసిర్రు. అది ఈరోజు కనబడే పరిస్థితుల్లో లేదు, జాకి పెట్టినా లేచే పరిస్థితుల్లో లేదు. దాన్ని ఇడిచిపెడదాం. కానీ ఈరోజు బీజేపీ పార్టీ మీద పేరు వస్తున్నట్టు ప్రధానంగా మన మహబూబ్ నగర్ పార్లమెంట్లో అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు ఎవరు? నా ముదిరాజు పులి బిడ్డలు. ఏమొరిగిందండి ముదిరాజు బిడ్డలకు? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానీ ఈరోజు ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ తరఫున ఇదే కాంగ్రెస్ పార్టీ భిక్షతో దశాబ్ద కాలం పాటు మంత్రిగా ఓ వెలిగి ఈ ప్రాంత బిడ్డగా చెప్పుకునేటోళ్ళు ఏం చేసిండ్రు? ఈ ప్రాంతంలో అత్యధిక మెజారిటీ జనాభా ఉన్న ముదిరాజులకని అడుగుతా ఉన్నాం. గుండె మీద చేసుకొని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ముదిరాజులు కూడా గుండె మీద చేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 13వ తేదీ ఓటేసే ముందు మీ ముందు కనబడతా ఉన్నాడు నిలువెత్తు నిదర్శనం. మీ జీవితాలను మార్చబోతా ఉన్నాడు ముదిరాజు బిడ్డలారా. రేవంత్ రెడ్డి అనేబడే నాయకుడు మీ తరతరాల బిడ్డల జీవితాలను మార్చడానికి వచ్చిన మహానుభావుడుగా కొనియాడబడతారు. కాసేపట్లో మీకు శుభవార్త కూడా తెలియజేస్తారు. ఆలోచన చేయండి. కళ్ళ ముందర కనబడే నాయకుడు మహిళల కొరకు, యువకుల కొరకు, నిరుద్యోగుల కొరకు, రైతుల కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు నేనున్నా మీకు అండగా అని చెప్పే రేవంత్ రెడ్డి కావాలనా? 26 పేజీల మేనిఫెస్టోలో ఒక్క ముక్క కూడా మన గురించి లేకుండా రంగుల కల రాజకీయాలు చేసే వాళ్ళు కావాలన్నా? ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా. ఎందుకంటే రేపు 13వ తేదీ వేయబోయే ఓటు మీ జీవితాలను మార్చే ఓటు, మీ తలరాతలను మార్చే ఓటు, మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఓటు. అవన్నీ జరగడానికి నిలువెత్తు నిదర్శనంగా మనకు అండగా మన గౌరవ ముఖ్యమంత్రి ఈ గడ్డ బిడ్డ. మనం మనకందరికీ గర్వకారణం. మనందరి గుండె చప్పుడు తెలిసిన నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు మన ముందున్నారు. కనుక వారి ఆశీర్వాదం మేరకు, వారి అండదండలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తే శరణ్యమని తెలియజేస్తూ, ఇంకొక విషయం, నేను ఒక దళితుణ్ణి. ఈ పార్లమెంటులో ఎట్లయితే ముదిరాజులు అత్యధికంగా ఉన్నారో మాదిగలు కూడా ఉంటారు. అటువంటి మాదిగ బిడ్డగా చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అమాయకులు మాదిగోళ్ళు అనుకొని మాయ మాటలు చెప్పి కనికట్టు రాజకీయాలు చేసుకొని మన నాయకుడు మందాకృష్ణ మాదిగను బుట్టలేసుకొని నరేంద్ర మోడీ కౌగిలింతల్లో వేసుకొని వెంకయ్య నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి మాయ మాటలతో మందాకృష్ణను బుట్టలో వేసుకొని మందాకృష్ణ ద్వారా భారతీయ జనతా పార్టీ వర్గీకరణ చేస్తారని మోసపు మాటలతో నవ్వించే ప్రయత్నం చేశారు. ఈరోజు అడుగుతా ఉన్నా, నరేంద్ర మోడీ కాదు కిషన్ రెడ్డి, డీకేఆర్నా సమాధానం చెప్పండి. ఎక్కడుంది మీ మేనిఫెస్టోలో ఏబిసిడి వర్గీకరణ? ఇది మాయలను మోసం చేయడం కాదా? మాదిగల ఉసురు తగలదా భారతీయ జనతా పార్టీకి? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్టీలో లేకున్నా, ఇదే మందకృష్ణ గారు వర్గీకరణ గురించి పెద్ద ఉద్యమం చేస్తా ఉన్నాడు బయట. కాంగ్రెస్ పార్టీ తరపున ఒక మాదిగ బిడ్డగా శాసన సభను ఒక్కనైనా ఏకాకిగా 3 రోజులు స్తంభింపజేయడానికి చేసిన ప్రయత్నంలో మొత్తం శాసనసభలో 119 మంది ఉన్నారు. మందకృష్ణ కూడా తెలుసు, ప్రతి మాదిగ బిడ్డ గుండె చప్పుడు ఆ రోజు వినిపించారు రాష్ట్రం మొత్తం. ఆ సందర్భంలో మాదిగల గొంతు కలిపిన ఏకైక నాయకుడు
ఈనాటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఆ రోజు మాదిగలకు అండగా శాసనసభలో కొట్లాడే 3 రోజులు నాతో పాటు సస్పెండ్ అయి మాకు అండగా నిలబడ్డాడు. అటువంటి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధినేతగా చిత్తశుద్ధితో మాకు ధైర్యం చెప్తా ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ చేయడం నా ప్రథమ కర్తవ్యం సంపత్, బరబ్బర్ మాదిగలకు హామీ ఇయ్యి మాదిగలకు అండగా ఉంటా. ఢిల్లీలో పోయి స్పెషల్ అడ్వకేట్ పెట్టుకోండి, కొట్లాడండి, శాసనసభలో ఏం చేయాలో చేద్దాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం, వర్గీకరణ చేద్దామని కృత నిశ్చయంతో ఉన్నాడు. 50 మంది మాదిగల తరపున 2 చేతులెత్తి సవినయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నా, మందకృష్ణన్న, నీవు నరేంద్ర మోడీ కళ్ళల్లో కాంతి చూడాలనుకుంటున్నావు, అది మంచి పద్ధతి కాదు. మాదిగల వ్యతిరేక మనువాద పార్టీని, నరేంద్ర మోడీని, మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేయవద్దు అని 2 చేతులెత్తి మొక్కుతూనే నీవు నరేంద్ర మోడీ కళ్ళల్లో కాంతి చూడడానికి ప్రయత్నం చేస్తే యావత్ తెలంగాణ మాదిగ ప్రజల కళ్ళల్లో కాంతి చూపించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాంట్లో సఫలీకృతమైనటువంటి నమ్మకము విశ్వాసం ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే అభ్యర్థి నాకు మంచి సహచర మిత్రుడిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, శాసనసభ్యుడిగా పనిచేసినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డ నాయకురాలు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు వంశీచంద్రుడితో పాటు శాసనసభ్యురాలుగా పనిచేసింది. ఆలోచన చేయండి, ఓటేసేటప్పుడు విచక్షణతో గుండె మీద చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం, మన తలరాతలు మారడం కోసం, 69 జీవో కోసం, లేదంటే జాజమ్మ చెరువు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సుభిక్షమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం ఆలోచన చేసి ఓటేయండి. ఏమండి చూడండి, వంశీచంద్రెడ్డి ఆని ముత్యం లాగున్నాడు, కడిగి ముత్యం లాగున్నాడు, ఉన్నత విద్యావంతుడు, డాక్టర్ చదివిండు, ప్రజాసేవకు పరితపిస్తా ఉన్నాడు, శాసనసభలో అనుభవం ఉంది, అనేక సమస్యల మీద పనిచేసిండు. రేపు ఈ ప్రాంత ప్రజల సుభిక్షం కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు రేవంత్ అన్నకు తమ్ముడిగా ఆయన అడుగులో అడుగేస్తా, ఆయన చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతా, మీ గుండె చప్పుడుగా ఉంటా అని మీ ముందుకొచ్చిండు. 2 చేతులెత్తి మొక్కి ఆశీర్వాదం అడుగుతున్నాడు. చక్కనైనా చిక్కనైనా కడిగిన ఆనిముత్యపు వంశీ చంద్రెడ్డి కావాలన్నా, ఈ ప్రాంతం పేరు మీద మీ అందరి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇసుక దంద చేయలే వంశీచంద్రెడ్డి, సార దంద చేయలే వంశీచంద్రెడ్డి, కిరోసిన్ దంద చేయలే వంశీచంద్రెడ్డి, లిక్కర్ షాపులు చేయలే వంశీచంద్రెడ్డి, క్రషర్ మిషన్లు పెట్టలే వంశీచంద్రెడ్డి, ఫామ్ హౌస్లలో పనిచేసేవాళ్ళని చంపలే వంశీచంద్రెడ్డి. స్వచ్ఛమైన మల్లెపువ్వు లాంటి వంశీచంద్రెడ్డి కావాలన్నా, ఈ రకమైనటువంటి చరిత్ర మరకను మలినమైన రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ సందర్భంగా మనమందరం కూడా మన బిడ్డగా, నేను కానీ నాకైతే 50 ఏళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మనము మన తరము చనిపోయే వరకు కూడా పాలమూరు గడ్డకు ఇటువంటి మహర్దశ రాదు. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లాంటి మహర్దశ మళ్ళీ రాదు. అటువంటి మంచి అవకాశం వచ్చింది, మహర్దశ వచ్చింది. మొన్ననే 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండు, ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దయచేసి వారి నాయకత్వాన్ని బలపరచడం కోసం, వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం కోసం, వాడు రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులతో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన రావడం కోసం అందరం కూడా ఏకతాటిపై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిడ్డలందరూ వారికి అండగా ఉన్నారన్నటువంటి విషయాన్ని రేపు ఎన్నికల్లో తెలియవలసిందిగా మరి ఒకసారి మీ అందరికీ 2 చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.